అందరికీ ఇంకొక భాగము సౌలు గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతము, అది మనల్ని బలపరచడానికి మనం ఇంకొక భాగం చూద్దాము. అదే 9వ అధ్యాయము 18వ వచనము గమనించండి. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ప్రియులారా, మనకందరికీ తెలుసు, యేసుప్రభు వారు దర్శించినప్పుడు అతని కనులు మూయబడుతూ వచ్చినాయి. అంటే మూయబడ్డం అంటే అర్థం ఏంటి అంటే పాపపు జీవితం ముగిసింది అని చెప్పేసి అర్థం. ఆయన దర్శించారు కాబట్టి ఆ దర్శనానికి ఇంకా ఆ పాపం అనేది బాప్తిజములో సాక్ష్యం ఇవ్వాలి కాబట్టి ఆ పొరలు అనేది ఇంకా ఆ కళ్ళకి అలాగే ఉన్నాయి. కానీ అక్కడ దేవుడు మన సౌలు గారిని స్వస్థత పొందాల. అది ఎలా సాధ్యము? అది ఎలాగ అంటే ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఒక ఇంట్లో ఉండి ప్రార్థిస్తూ వస్తున్నాడు. ప్రార్థించి ఉండగానే ఒక దర్శనం ద్వారా ఒక మనిషి వచ్చి ముట్టి అని స్వస్థపరుస్తాడు అని చెప్పేసి దేవుడు చూపిస్తూ వచ్చినాడు. ఆ దర్శనం నిజంగా ప్రియులారా, అతన్ని దర్శించినప్పుడు సౌలు గారు ఎంత యథార్థంగా అతను ఒప్పుకున్నారో మనకు అర్థమవుతూ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే కళ్ళ నుండి పొరలు రావడం, ఆ పొరలు అనేది రాలడం మనం చూస్తూ వస్తాం. దాని తర్వాత బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన ఆహారం పుచ్చుకొని బలపడాను. నిజంగా దేవుని వాక్కు ద్వారా సౌలు గారు బలపడుతూ వస్తున్నారు, బలపరచబడుతూ వచ్చినారు. బాప్తిజం తర్వాత ఆహారం అంటే జీవాహారం మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడకపోతే, ప్రతిరోజు దేవుని వాక్యం చదవకపోతే మనం బలపడలేము. బలపడకపోవడం కారణం ఏంటి అంటే మన నిర్లక్ష్యత. దేవుడి గురించి అన్నీ తెలుసు, అయినా కూడా మనం ఎంతో నిర్లక్ష్యం. దానివల్లనే మనను బట్టి సంఘం అభివృద్ధి అవ్వట్లేదు. ఇక్కడ చూసారా, సౌలు గారు ఎంత బలపడుతూ వచ్చినారు. అతనికి ప్రాణగండం ఉన్నా కూడా ఇంకా అవన్నీ పట్టించుకోకుండా బలపడుతూ వచ్చి సంఘం క్షేమాభివృద్ధి అవ్వడానికి, బలపడడానికి, విస్తరించడానికి సౌలు గారు కారణమవుతూ వచ్చినారు. మన జీవితం ఏంటి? ఇప్పుడు మనం ఉంటున్న సంఘం క్షేమాభివృద్ధి అవుతుందా? విస్తరిస్తూ వస్తుందా? సమాధానంగా ఉంటూ వస్తుందా? ఉన్న ఆత్మలు రెట్టింపు అవుతూ వస్తున్నాయా? మనం ఎలా జీవిస్తున్నాం? మన జీవితంలో ఎలాగ మనం ముందుకెళ్తున్నాం దేవునిలో? ఇది పరీక్షించుకోవాల్సిన సమయం ప్రియులారా. ఇంకా మనం చాలా చివరి దినాల్లో ఉన్నాం. ఆత్మల కొరకు దాహం మనకు ఉండాలా. అలాగ దేవుడు మనకు సహాయం చేయనుగాక.